ఇద్దరు పెద్దోళ్ళ మధ్య గొడవల్లో మూడోవాడు దూరకూడదు. దూరితే ఎట్లా ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నటువంటి. నేపాల్ వాడు అనవసరంగా దూరాడు. నేపాల్, భూటాను వీళ్ళకి దొరికిందే ఛాన్స్ కదంటే ఇండియా దగ్గర నుంచి బోల్డ్ సాయాలు పొందారు. వాళ్ళు వెల్ సెటిల్డ్ అయింది కూడా ఇండియాతోనే. ఈవెన్ భౌగోళికమే కాకుండా సాంస్కృతిక పరంగా చూసినా మనతో వాళ్ళకి కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని మమేకమయ్యారు. కానీ చైనా ఇచ్చిన డబ్బులు కాసిపడ్డటువంటి నాయకులు పాలకుల పుణ్యం అని మొత్తం రివర్స్ అయ్యి భారత్తో గొడవ పెట్టుకుంది నేపాల్. లిపు లేక్ నాదేనంది, అట్లాగే అవతల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ నావేనని చెప్పుకొచ్చింది, మన సరిహద్దుల్లో వివాదాలు సృష్టించింది, అర్జెంటుగా కొత్తగా సైన్యాన్ని దించింది. ఇప్పుడు అదే రూట్ నుంచి భారతదేశం చైనా వ్యాపారాలకి మళ్ళీ రెజ్యూమ్ చేసుకున్నారు. అది భారతదేనని ఇప్పుడు చైనా అంటుంది, లిపు లేక్ ప్రాంతం. ఇది వ్యవహారం. ఇప్పుడు మళ్ళీ అబ్బెబ్బే ఇదంతా తప్పని నేపాల్ గొడవ చేస్తుంది, మా దాంట్లో జోక్యం చేసుకుంటున్నారని. కాబట్టి ఇప్పుడు పట్టించుకునేవాడు ఎవరు? అదే ఇక్కడ విచిత్ర తంత్రం.